అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 వచ్చే విద్యా సంవత్సరానికి 5, 6, 7, 8, 9 తరగతుల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 4 సొసైటీలు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అండ్ జనరల్ గురుకుల పాఠశాలలు, జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కలిపి ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించబోతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. మరి దీనికోసం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి డిసెంబర్ 21 నుంచే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 23, 2025 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ను నిర్వహించబోతున్నారు, ఎంట్రన్స్ ఎగ్జామ్ను. సో ఇది అన్ని క్లాసులకు 5 నుంచి 9 వరకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి అదే రోజున ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీరు కావాలనుకుంటే ప్రాస్పెక్ట్స్ CET 2025 అని ఉంది కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి యూజర్ మాన్యువల్, దీన్ని కూడా మీరు ఇక్కడ PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే అప్లై చేసేటప్పుడు సర్వర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నంబర్స్కు అక్కడ తెలిపినటువంటి టైమింగ్స్ 10:30 to 1, 2 to 5 ఈ మధ్యలో వర్కింగ్ డేస్లోనే కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోగలరు. అలాగే అప్లై చేసిన వెంబడే మనకు హాల్ టికెట్ కూడా రాబోతుంది. ఇప్పుడు హాల్ టికెట్ అండ్ అప్లికేషన్ రెండు కూడా ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ లింక్ ద్వారా. తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసినప్పుడు సర్వర్ ఏరియాస్ వచ్చేసి అక్నాలజ్మెంట్ నెంబర్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే, తెలియకపోతే ఇక్కడ మళ్ళీ నో యువర్ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా, అది తెలుసుకోవడానికి దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ను క్లిక్ చేసుకోండి అని చూపిస్తుంది. ఇక్కడ పైన ఉంటుంది సెట్ 2005 క్లిక్ చేస్తే 2025 క్లిక్ చేస్తే క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, మీరు ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవి ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేసి OTP తీసుకొని ఇక్కడ రిసిప్ట్ను పొందవచ్చు. మరి సొసైటీ, ఈ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే ఆ నంబర్స్ ఉన్నాయి, వాటికి మెయిల్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్, మరి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ గురించి తెలుసుకుందామా? సో అక్కడ మీరు ప్రాస్పెక్ట్ CET సెట్ 2025 దగ్గర క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మరి అక్కడ చదివే స్టూడెంట్స్కు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఫ్యూచర్లో వాళ్ళు ఏమేమి పొందగలుగుతారు అనే డీటెయిల్స్ అనేటివి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి మీరు నిదానంగా చదువుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లేలో కూడా ఉన్నాయి చూడండి, ఫస్ట్ చేసి కూడా చదువుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్కు ఏమేమి వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఇస్తారు, ఏమేమి ప్రొవైడ్ చేస్తారు చదివే స్టూడెంట్స్కి అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి. న్యూట్రిషన్ అండ్ డెలిజియస్ ఫుడ్ విత్ ఫార్టిఫైడ్ రైస్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, నోట్బుక్స్, స్టేషనరీ పెన్సిల్స్, 3 pairs ఆఫ్ స్కూల్ యూనిఫామ్స్, ట్రంక్ బాక్సెస్ ఆర్ ట్రాలీ బ్యాగ్స్ అంటున్నాడు, స్కూల్ బ్యాగ్స్ లాగా ఉంటాయి, PT డ్రెస్, సదర్ అన్ని డీటెయిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్స్, గ్లాసు, బౌల్ అండ్ బెడ్షీట్స్, బ్లాంకెట్స్, ఏమైతే అక్కడ చదువుతున్నారో ఆ స్టూడెంట్స్కు ఈ మెటీరియల్ అనేది వాళ్ళు అక్కడ ఇస్తారు కాలేజ్లో ఆర్ స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో. ఇక తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది ఏమి, ఎలిజిబిలిటీ కదా. దానికంటే ముందుగా మనకు ఇవి తెలియాలి, పర్సంటేజ్ అంటే ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీకి అని చెప్పేసి. నేమ్ ఆఫ్ ది సొసైటీ, వెల్ఫేర్ సొసైటీస్ ఉన్నాయి కదా, ఆ సొసైటీస్లో ఎంతెంత పర్సంటేజ్ కేటగిరీ వైజ్గా ఉన్నాయనేది మీకు ఇక్కడ నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది. తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసామంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. మనం అప్లై చేయాలనుకుంటే మన అబ్బాయి లేదా అమ్మాయి ఆ క్లాస్కు అప్లై చేయడానికి ఎలిజిబులా కాదా, అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో జన్మించినారా లేదా అనేది ఈ డయాగ్రామ్లో ఉంటుంది చూడండి. ఈ మొత్తం డీటెయిల్స్లో ఉన్నాయి. ఇక్కడ క్లాస్ వైజ్గా ఇచ్చాడు, మరి ఆ క్లాస్కు కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5th క్లాస్ అని ఉంది కదండి, ఫస్ట్ది ఫ్రమ్ టు అని ఉంది, అంటే ఈ సెప్టెంబర్ 1, 2012 నుండి ఆగస్టు 31, 2016 వరకు ఏ కేటగిరీ వాళ్ళు జన్మించి ఉండాలి, SC, SC, CC అండ్ ST అన్నాడు. ఇక్కడ SC, CC అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట.
వాళ్ళు ఈ డేట్స్ మధ్యలో జన్మించిన పిల్లలై ఉండాలి. 5th క్లాస్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే 13 లేదా 13 కంటే తక్కువ ఉండాలి. మరి బీసీ అండ్ అదర్ కమ్యూనిటీస్, మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 1, 2014, ఆగస్టు 31, 2016 ఈ డేట్స్తో కలిపి ఆ మధ్యలో పుట్టిన వాళ్ళై ఉండాలి. ఈ విధంగా అంటే 11 లేదా 11 సంవత్సరాలు, ఈక్వల్ ఆర్ లెస్ దెన్ అన్నాడు కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఆ డేట్స్ మధ్యలో అని అట్లా 5వ తరగతిది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లా మిగతా 9th క్లాస్ వరకు మాకు ఈ పేపర్లో ఉన్నాయి చూడండి. సో ఈ డిస్ప్లేని మీరు ఫస్ట్ చేసి కూడా దాన్ని బాగా నోట్ చేసుకోవచ్చు. మీ స్టూడెంట్, మీ అబ్బాయి లేదా అమ్మాయి ఎలిజిబులా కాదా అప్లై చేయడానికి అని చెప్పేసి. మస్ట్ అండ్ షుడ్గా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే అప్లై చేయడానికి వీలవుతుంది. ఆ మధ్యలో పుట్టి ఉండాలి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ రెసిడెన్షియల్ ఎంట్రన్స్ టెస్ట్కు దానికంటే ముందు యాన్యువల్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేద్దాం. రూరల్ స్టూడెంట్స్కి అయితే 1,50,000 ఉండాలి పల్లెటూరు వరకు. తర్వాత సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో చదివే స్టూడెంట్స్కు 2 lakhs మించకూడదు. రూరల్ స్టూడెంట్స్కి అయితే పేరెంట్స్ ఇన్కము 1,50,000 మించకూడదు. అర్బన్ స్కూల్స్ వాళ్ళకైతే 2 lakhs వరకు ఉండాలి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఈ సిలబస్ ఉంటాయి. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బీ ఇన్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్: 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th and 9th క్లాసెస్ సపరేట్గా అట్లా ఇచ్చాడు కేటగిరీ వైజ్గా. సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం ప్రతి క్లాస్కు 100 మార్కులు, ప్రతి ఎగ్జామ్కు 2 hours ఎగ్జామ్ ఉంటుంది. సో క్లాస్ వైజ్గా ఇచ్చాడు. ఆ దాంట్లో ఎన్ని మార్క్స్ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత మనకు అప్లై చేసేటప్పుడు ఏమేమి కావాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్, సైట్ ఓపెన్ అయిన తర్వాత అనేది చూద్దాం. ఇది యూజర్ మాన్యువల్. ఇందులో మనకు సైట్ ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫాము, ఫీ పేమెంట్ ఎలా వస్తాయి, సైట్ ప్రివ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక మోడల్ ఇచ్చారు. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు సైట్ ఓపెన్ చేయగానే పేమెంట్ లింక్ అని కనిపిస్తుంది కదా, 5 నుంచి 9 తరగతి వాళ్ళకి అందరికీ ఇదేనండి. అక్కడ పేమెంట్ లింక్ అనేది క్లిక్ చేస్తే మీరు ఫోన్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, కొంచెం ఈసారి సిస్టమ్ చేంజ్ చేశారు. కంపల్సరీ పేరెంట్ మొబైల్ నెంబర్, దానికి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయగానే, కింద సెండ్ ఓటీపీ అనగానే ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతనే మనం ఫీ పేమెంట్ చేయడానికి ముందుకెళ్తుంది. ఇక్కడ ఒకటి గమనించండి, ఒక ఫోన్ నెంబరు ఒక విద్యార్థికి మాత్రమే యూజ్ అవుతుంది. ఒకే ఫోన్ నెంబర్తో ఇంకొక విద్యార్థికి మనము పే చేయడానికి రాదు. సో ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓటీపీని తీసుకుని సబ్మిట్ ఓటీపీ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఫర్దర్ ప్రైమరీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ కొరకు ఇక్కడ మనం ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసింది, దాన్ని మనం ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఫెచ్ అవుతుంది. అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా, ఆ 6th దగ్గర మీకు క్లాసెస్ని చూజ్ చేసుకోవాలి. ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు, మీ బాబుది లేదా అమ్మాయిది అని చెప్పేసి. ఇంకా అనాథనా కాదా, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్సా, అట్లాంటివి డీటెయిల్స్ ఉంటాయి. డూ యూ బిలాంగ్స్ టు ఓసీ అంటే అవన్నీ కూడా ఎస్ ఆర్ నో అని చూజ్ చేసుకుంటాం. ఓసీ అని అయితే మిగతా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నో అని పెట్టినట్టయితే అంటే ఓసీ కాదు అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ చూపించలేదు కానీ 2 ఉంటాయి, ఆప్షన్స్ వస్తాయి. నో అని కనుక క్లిక్ చేస్తే ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్ను ఎంటర్ చేయాలి. ఈసారి కొత్తగా ఇచ్చారు కాబట్టి కంపల్సరీగా మీ పిల్లల యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తది తీయించండి. ఏప్రిల్ తర్వాత, మొన్న 2024 ఏప్రిల్ తర్వాత ఇది ఉండాలి, అంతకన్నా ముందు ఉండొద్దు. క్యాస్ట్ది అంతకుముందు తీయించినదైనా పర్లేదు. సో ఆ సర్టిఫికేట్ నెంబర్స్ ఎంటర్ చేసి పక్కన డీటెయిల్స్ గెట్ అని ఉంటుంది. ఆ గెట్ అన్నప్పుడు డీటెయిల్స్ వెరిఫై అయితేనే మీకు ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ జెండర్ను చూజ్ చేసుకొని మనము ఇక్కడ ఒక డాక్యుమెంట్ను అప్లోడ్ చేయాలి. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంది అని చెప్పేసి క్యాండిడేట్ నేమ్ అవి ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఏం అప్లోడ్ చేయాలి మళ్ళీ ఇక్కడ అంటే బోనఫైడ్ లేదా బర్త్ సర్టిఫికేట్ ఉన్నచో అప్లై చేయవచ్చు. బర్త్ సర్టిఫికేట్ని కూడా అక్కడ అప్లోడ్ చేయొచ్చు. లేదా బోనఫైడ్ ఉంటే అది దాంట్లో కూడా మీకు ఉంటాయి కాబట్టి స్కూల్ సిగ్నేచర్తో సహా ఉంటాయి కాబట్టి అది కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా అని ఉంది కదా, అది ఇక్కడ డిఫాల్ట్గా ఒకటి ఇచ్చారు కానీ ఇది కాదు, మీకు సైట్లో ఇంకోటి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి
ఇక్కడ బాక్స్ ఉంది కదా, డిక్లరేషన్ బాక్స్, దాన్ని క్లిక్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీకు ఫీ పేమెంట్ ఆప్షన్కు ముందుకు వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది. ఈ పేజ్లో ఫీ పేమెంట్ దాంట్లో మీకు తెలుసు చాలామందికి వివరాలు, కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ నుంచి ఆప్షన్ ఇచ్చాడు. ఇంకా యూపీఐ అంటే దాని ఫోన్పే నుంచి కూడా పే చేయొచ్చు, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మనము పేమెంట్ అనేది చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ వచ్చేస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి ఉంటుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను, అంటే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి. ఇవి ఎక్కడ వస్తాయి మళ్ళీ అంటే డైరెక్ట్ అక్కడనే రావచ్చు మీకు అప్లికేషన్ ప్రొసీడ్ అని, లేదా రాకపోయింది అనుకోండి, పైన ఇప్పుడు ఇందాక చూపించాను కదా అప్లికేషన్ అని, అక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటర్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని ఇచ్చాడు కదా, అక్కడ మీ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్లో ఉన్న నెంబర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది స్టూడెంట్, డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి అంతే. ఇంతకుముందు ఫోటో కింద సిగ్నేచర్ ఉండేది, జస్ట్ ఇక్కడ ఫోటో మాత్రమే అప్లోడ్ చేయాలి. 3.5 సెంటీమీటర్స్ విడ్త్, 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండేటట్లుగా మీరు ఫోటోని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. కేవలం ఇక్కడ అప్లోడ్ ద ఫోటో అని ఇచ్చాడు. మనకు అక్కడ ప్రివ్యూలో కూడా ఓన్లీ ఫోటోనే చూపించాడు కాబట్టి అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇంతకుముందు అయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అని ఇచ్చేవాళ్ళు, ఓన్లీ ఫోటో అప్లోడ్ చేస్తే చాలు. డిక్లరేషన్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చాని మీరు ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ నేము అవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. అవన్నీ ఎస్ ఆర్ నో అని క్లిక్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోతే మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే స్కూల్ ప్రిఫరెన్సెస్ చూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కడ సీట్ రావాలని ముందే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూజ్ చేసుకుంటాం. అక్కడ మనకు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసేసుకొని ప్రివ్యూ అంటే మన అప్లికేషన్ ప్రివ్యూ చూసుకుంటాం. సో ఆ డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇక్కడ అన్ని స్కూల్స్ లిస్ట్ వస్తుంది, అవన్నీ చూజ్ చేసుకుంటే ఇక్కడ పక్కకి వెళ్ళిపోయాను చూడండి, ఆ పక్కలో మాదిరిగా ఇక్కడికి వచ్చేస్తాయి. మనం అక్కడికి సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేయాలి? ఇక్కడ లిస్ట్ ఉంటుంది, అక్కడ గ్రీన్ బటన్ ఉంది మధ్యలో, దాన్ని క్లిక్ చేయాలి. ఒక స్కూల్ని చూజ్ చేసుకొని అది క్లిక్ చేస్తే అది మనం ఇచ్చిన ప్రిఫరెన్స్లో వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ మీకు ఆ లిస్టులో ఏదైతే స్కూల్ కావాలనుకుంటున్నారో ఇక్కడ సైడ్ ఉంటున్నాయి, ఇక్కడ ఎంటీ ఉంది యాక్చువల్గా, ఆ నేమ్స్ అన్ని యువతలు ఉంటాయి యాక్చువల్గా. అక్కడ మీకు కావాల్సిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్న స్కూల్ని క్లిక్ చేసి ఆ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్గా. అట్లా అన్ని స్కూల్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఫైన్ ఆర్ట్స్ అండ్ రుక్మాపూర్ స్కూల్ డీటెయిల్స్. ఒకవేళ దాంట్లో జాయిన్ అవ్వాలి మీరు సైనిక్ స్కూల్ అని ఉంది కదా, అంటే ఎస్ అని ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే నో అని పెట్టుకోండి. ఒకవేళ ఇంకోటి ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్లో ఏమైనా చేయాలనుకుంటే అక్కడ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి, వాటిని కూడా చూస్ చేసుకోవాలి. నో అంటే ఈ కింద డీటెయిల్స్ ఏం రావు. ఓకేనా? అందులో మీరు ఏ కేటగిరీలో చేయాలనుకుంటున్నారు, మీ అమ్మాయి లేదా అబ్బాయి ఆ కేటగిరీని ఎంచుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒకదాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం కదా, తర్వాత మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ కేటగిరీ అదే ఎగ్జామినేషన్ సెంటర్ చూస్ చేసుకుంటాం. సెలక్షన్ ఇచ్చాడో లేకుంటే ఆటోమేటిక్గా వస్తుందో తెలియదు, ఎందుకంటే ఇది ఒక యూజర్ మాన్యువల్నే చూస్తున్నాం కాబట్టి. ఒకటిది స్టూడెంట్ అప్లై చేస్తే మనకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే చూస్ చేసుకునేది ఉంటే చూస్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఫెచ్ అవుతుంది మన డీటెయిల్స్ నుంచి అంటే ఇంకా చూపిస్తుంది ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి. లాస్ట్కి ఏమంటే నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు ఒక ప్రివ్యూ చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి, మర్చిపోయాను చెప్పడం. అక్కడ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చాడు కింద ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ. తర్వాత కింద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ వస్తుంది, మొత్తం అప్లికేషన్ అంతా ప్రివ్యూ వచ్చేస్తుంది. ఈ ప్రివ్యూని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ చేసుకోవాలి ముందే. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఎడిట్ చేయడానికి రాదు కాబట్టి బిఫోర్ ద ఫైనల్ సబ్మిట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్లీ. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా చెక్ చేసి ఓకే చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది అప్లికేషన్ అండ్ ఆల్ టికెట్ ఒకటేసారి వచ్చేస్తుంది చూడండి. ఆల్ టికెట్ నెంబర్ కూడా ఎంబడే వచ్చేస్తుంది. రెండు అప్లికేషన్ను
హాల్ టికెట్ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం డౌన్లోడ్ చేసుకున్నాక మీ అప్లికేషన్ సబ్మిషన్ అనేది అయిపోయినట్లే. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే చివరిలో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు మెసేజ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.